టైటిల్ పేరు రాసుకోండి. ఇది 19వ వార్షికోత్సవానికి సంబంధించిన పాఠం. నిత్య జీవములోనికి ఎవరు ప్రవేశించరు. అంటే అర్థం ఏంటండి? పాఠం పేరు ఏంటంటే నిత్య జీవములోనికి ఎవరు ప్రవేశించరు. అంటే అర్థం ఏంటి? నిత్య జీవంలోనికి ఎవరు ప్రవేశించరంటే అసాధ్యం అనమాట. ఓకేనా? అది ప్రకటన గ్రంథం చూడండి. పాఠానికి మూల వచనం ప్రకటన గ్రంథం 21:27. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. కొంచెం అందరూ తీయండి, తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. మనకు కావలసిన వచనం చివరిలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి పుస్తకం అండి ఇది. 21వ అధ్యాయం 27 చివరి మాట ఉంటుంది చూడండి. కాదండి. అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను. మళ్ళీ చదువుతున్నాను. అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను. దానికి ముందు ఒకటి ఉంది, నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను నిత్య జీవములోనికి ప్రవేశించడు. మన పాఠం సారాంశం ఏంటంటే ఎవరు నిత్య జీవంలోనికి ప్రవేశించరు. అర్థమైంది కదండి? ఎవరు? నిషిద్ధమైన దానిని జరిగించువాళ్ళు, అసహ్యమైన దానిని జరిగించువారు, అబద్ధమైన దానిని జరిగించేవారు. ఇక్కడ 3 ఇచ్చాడు మనకి. 3 ఏంటంటే మొదటిది నిషిద్ధమైనదేదైనను. దేవుడు ఏది నిషిద్ధం అన్నాడో దాన్ని జరిగించేవాడు. దేవునికి అసహ్యమైన దాన్ని జరిగించేవాడు. దేవుని వాక్యం ఒకటి చెప్తే దానికి వేరేది అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపరు. మనం ఈ రిపోర్ట్ ఒకటి చూద్దాం. మధ్యలో ఏముందంటే అసహ్యమైన దానిని. పాఠం పేరండి నిత్య జీవములోనికి ఎవరు ప్రవేశింపరు. దేవునికి అసహ్యమైన దానిని జరిగించువారు పరలోకములోనికి ప్రవేశింపరు. ఈ అసహ్యమైన దాంట్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. అదే ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. 21:8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మళ్ళీ ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. నేను చెప్తా చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇక్కడ ఏముంది? అసహ్యులను. మీకు 2 మాటలు కనపడినాయండి. కొంచెం జాగ్రత్తగా రాజేష్ చెప్పినట్టుగా దేవునికి అసహ్యమైన దానిని జరిగించేవారు నిత్య జీవంలోనికి ప్రవేశించరు. ఇక్కడ ఏమిచ్చాడు? అసహ్యులు. అసహ్యమైనది ఉంది, అసహ్యులు ఉన్నారు. ఈ అసహ్యులు కూడా ఏం చేస్తారంటే నిత్య జీవంలోనికి ప్రవేశించరు. ఈ అసహ్యులు ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికి వెళ్తారని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు మీకు అర్థమైందండి? అసహ్యమైన దానిని జరిగించువాడు ఎవడైనను నిత్య జీవంలోనికి ప్రవేశించడు. ఇది మనం నేర్చుకోబోతున్న అంశం. దీంట్లో 2 ఉన్నాయి. ఏంటంటే దేవునికి అసహ్యమైనవి ఉన్నవి, దేవునికి అసహ్యులు ఉన్నారు. లాజిక్ అర్థమైందండి మీకు? దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి, దేవునికి అసహ్యులు ఉన్నారు. ఇక్కడ దేవునికి అసహ్యులు అంటే మనుషులు, దేవునికి అసహ్యమైనది అంటే మనుషుల్లో కనపడే క్రియలు. ఓకేనా? ఈ 2 జరిగించే వాళ్ళు పరలోకంలో ప్రవేశింపరు. ఇప్పుడు దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసుకుని వెళ్ళిపోదాం మనం. మీకు తెలిసి చెప్పగలరా దేవునికి అసహ్యమైన ఏంటో?
అందరూ ఏం చెప్తారండి? యెహోవాకు అసహ్యమైనవి 7 కలవండి. సామెతల గ్రంథంలో ఉందండి. అక్కడ ఉన్నదంతా మీరు ఆగిపోయారు అనుకోండి, అయిపోయినట్టే. 66 పుస్తకాలని పిండి మీకు ఈ పాఠాన్ని కుదిరితే 2-3 రోజులను పాట రిలీజ్ చేసేస్తాను. 66 పుస్తకాలను వడపోస్తే వచ్చిన పాఠం దేవునికి అసహ్యమైనవి ఫస్ట్ చెప్తాను. దేవునికి అసహ్యులు ఎవరో ఫస్ట్ చెప్తాను. ఆ లిస్ట్లో మనం ఎవరు కూడా ఉండకూడదు. ఒకవేళ మనం కానీ ఉంటే ప్రవేశింపమని. ఓకేనా? దీనికి ముందు ఒక మాట ఏంటంటే లోకాసువార్త 16:15 చూడండి. లోకాసువార్త 16:15 ఆయన ఎరుగును. ఇక్కడి నుంచి మనకు కావాల్సిన మాటను చూడండి. లోకాసువార్త 16:15 సగం నుంచి, మనుష్యులలో ఘనముగా ఎంచబడుచున్నది దేవుని దృష్టికి అసహ్యము. ఒకటి చెప్పగలరు ఇది? జనాల దృష్టిలో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. వాక్యం మనకు అర్థమైనప్పుడు అయితే ముందుకు కానీ అదే వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్తే మనకు అర్థమైపోద్దండి. చూడండి అక్కడ దాని ముందు వచ్చింది, దాంట్లో మనం చదవండి. లోకాసువార్త 16:14 ఉందా? 15 చూడండి. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకోను వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగురు. మనుషుల్లో ఘనముగా ఎంచబడేది ఏంటని చెప్పింది ఇక్కడ. జనాలందరి దృష్టిలో నేనే నీతిమంతుణ్ణి, నేనే గొప్పడిని, నేనే నీతిమంతుణ్ణి అని అనిపించుకోవాలనుకుంటున్నారంట. అది మనుషుల్లో ఘనముగా ఎంచబడినది. అది ఏదైనా సరే దేవుని దృష్టికి అసహ్యము. ఇప్పుడు ఎక్కడ ఘనంగా ఎంచబడాలంటే దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడాలి. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రాసుకోండి, దేవునికి అసహ్యమైనది. ఇది రాసుకోవాల్సిన పాఠం, మంచి పాఠం, చాలా ప్రాముఖ్యమైన అంశం ఉంటుంది దీంట్లో. దేవునికి అసహ్యమైనవి మొత్తం ఎన్ని ఉంటాయో కూడా మీకు తెలియాలి. దాన్ని బట్టి మీరు వీటిని మనం జరిగించకుండా ఉంటే మనం నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. ఒకవేళ వీటిని జరిగిస్తే అసలు ప్రవేశించు. మొదటిదండి మలాకీ గ్రంథం 2:16. చివరి నుంచి ముందుకు వెళ్ళిపోదాం. మలాకీ గ్రంథం 2:16. పాత నిబంధనల చివరి పుస్తకం మలాకీ గ్రంథం 2:16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడునకు యెహోవాను సెలవిచ్చుచున్నాను. మొదటిది ఏంటండి? భార్యను పరిత్యజించుట. రాసుకోండి, భార్యను పరిత్యజించుట దేవుని దృష్టికి అసహ్యము. దేవునికి అసహ్యమైన దానిని జరిగించువాడు పరలోకంలోనికి ప్రవేశింపడు. ఎక్కడ ప్రవేశిస్తాడు అంటే నరకంలో నుంచి గుండంలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. రెండోదండి 8:17 జకర్యా 8:17. జకర్యా గ్రంథం కొంచెం రెఫరెన్స్ ఎక్కువ ఉంటాయి. 8:17. జకర్యా గ్రంథం 8:17. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచించకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్యం. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి? 2 వచ్చినాయి, 3 వచ్చినాయి అండి. ఈ వచనంలో ఎన్ని వచ్చినాయి?
రెండు వచ్చినాయి. మొదటిది ఏంటంటే దుర్యోచన, దుర్యోచన పొరుగు వాని మీద దుర్యోచన. తర్వాతది అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడుట, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడుట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం. చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని అయినాయండి? అసహ్యమైనవి 3 అయిపోయినాయి. 4వది దీంట్లో మీకు 8, 13లో 4 వస్తాయి. 4 వస్తాయి చూసుకోండి. 8వ అధ్యాయం 13వ వచనం సగం నుంచి ఉండండి. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యమైన దానిని జరిగించు ప్రతివాడు నిత్య జీవంలోనికి ప్రవేశింపడు. మొదటిది ఏంటండి? భార్యను పరిత్యజించుట. రెండవది దుర్యోచనలు యోచించు హృదయము, అబద్ధ సాక్ష్యం పలుకుటకు ఇష్టపడుట. మూడవది గర్వము. నాలుగవది అహంకారము. ఐదవది దుర్మార్గత. ఆరవది కుటిలమైన మాటలు. సామెతల గ్రంథం 6:16 చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం. సామెతల గ్రంథం తీయండి, 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు, నేను ఏదైతే ప్రకటన గ్రంథంలో చూపించానో అదే మాటలు వస్తున్నాయి కదండి మీకు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అంటే వరుసని 7 ఇచ్చాడు. మొదటిది అహంకార దృష్టి కలవాడు దేవునికి అసహ్యుడు. కళ్ళలాడు నాలుక గలవాడు దేవుని దృష్టికి అసహ్యుడు. నిరపరాధులను చంపు చేతులు గలవాడు అసహ్యుడు. దుర్యోచనలు యోచించు హృదయము గలవాడు దేవునికి అసహ్యుడు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు గలవాడు దేవునికి అసహ్యుడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు దేవునికి అసహ్యుడు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇది 7వ అనమాట. మొదటి 6 అన్నాడు, తర్వాత 7. అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును దేవునికి అసహ్యుడు. దేవునికి అసహ్యులందరూ నిత్య జీవములోనికి ప్రవేశింపరు. మొత్తం ఏంటండి? ఇక్కడికి 14 అయినాయండి. ముందుకు 7 అయినాయి, ఇప్పుడు 7. సామెతలు 3:32 చూడండి. సామెతల గ్రంథం 32. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తనుడు అంటే కుట్రాపూరితమైన ప్రవర్తన కావాలి. కుటిలంగా నడుచుకునేవాడని అర్థం. కుటిల వర్తనుడు. లేదండి యెహోవాకు అసహ్యమైన సామెతల్లో ఉంది 7 అంటే కుదరదు. 66 పుస్తకాలు ఉన్నాయి, అన్నీ తీసుకోవాలి మనం. 66 పుస్తకాల మీద మొత్తం తీసుకుని పాట రాయడం జరిగింది. సామెతలు 3:32 ఏమొచ్చింది? కుటిల వర్తనుడు దేవునికి అసహ్యుడు. కీర్తన గ్రంథం 97:10. మనకి ఈ మాటలు జ్ఞాన గ్రంథంలో మాత్రమే ఉన్నాయి, మిగిలిన 66 పుస్తకాలు ఎక్కడా లేవు. కీర్తనలు, సామెతల్లో, కొన్ని ప్రవక్తల గ్రంథాలు 2 మాటలు ఉన్నాయండి. సామెతల కీర్తన గ్రంథం 97:10. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. చెడుతనమును అసహించుకున్నాడు. ఇప్పుడు దేవునికి ఏది అసహ్యం? చెడుతనము ఆయనకు అసహ్యము. 26:5 చూడండి. దుష్టుల సంగము. ఇప్పుడు విన్నారు మీరు ఈ మాట? సామెత కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 26:5. చాలా సంఘాలు చూసాం కానీ దుష్టుల సంఘం ఏంటి? దుష్టుల సంఘము నాకు అసహ్యము. దుష్టుల సంఘం అంటే అర్థం ఏంటి? కింద చూడండి, భక్తిహీనుల సంఘం అనమాట.
భక్తిహీనుల సంఘం. భక్తిహీనుల సంఘం పేరు ఒకటి చెప్పగలరా? ప్రస్తుతానికి కర్నాలు దొరికింది తెలుసుగా మీకు. ఏ సంఘం ఏం జరిగింది అక్కడ చెప్పండి మీకు. అది అది ఎవరికి అసహ్యం? భక్తిహీన అంటే అక్కడ భక్తి ఉంటుందా రక్తి ఉంటుందా అంటే రక్తి వ్యాపారం తప్ప భక్తి ఏమీ ఉండదు. భక్తిహీనుల సంఘము నాకు అసహ్యము. కీర్తన గ్రంథం 15:4 అయిపోయినాయండి. కీర్తన గ్రంథం 15:4 నీచుడు అసహ్యుడు. నీచుడు అతని దగ్గరికి అసహ్యుడు. ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయండి? 3, 7, 14, 15, 16, 17, 18 లక్షణాలు వచ్చినాయండి. మొత్తం మీకు మలాకి 2:16 1, జకర్యా 8:17 2, సామెతలు 8:13 4, సామెతలు 6:16 7, సామెతలు 3:32 1, 97:10 1, 26:5 1, 15:4 1. మొత్తం ఎన్ని వచ్చినాయి? 18 లక్షణాలు వచ్చినాయండి. ఈ 18 లక్షణాలు దేవునికి అసహ్యం అంట. ఈ లక్షణాలు మనలో ఎవరికైనా కలిగి ఉంటే మనము ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా, ఎంత దేవుని పని ఖర్చు పెట్టినా, ఎంతన్నా చేయినా ప్రవేశింపరు. మన రెండో భాగం ఉందని ఏం చెప్పాను? అసహ్యులు. అసహ్యము అసహ్యులు. దేవునికి అసహ్యులు ఎవరో చూసుకుని కీర్తన గ్రంథం 11:5. కీర్తన గ్రంథం 11వ కీర్తనల గ్రంథం 11:5. కీర్తనల గ్రంథం 11:5 చూడండి. దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యము అంటలా, అసహ్యులు అంటే క్లారిటీగా రాయబడి చూడండి. బలాత్కారాసక్తులు అంటే బలవంతంగా లాక్కోవడం, ఏదైనా దౌర్జన్యం అన్నమాట. యెహోవా దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. వీరందరూ కూడా మండుగుండంలో పడవేయబడుదురు, నిత్య జీవంలోనికి ప్రవేశింపరు. కీర్తన గ్రంథం 5:6. కీర్తనల గ్రంథం 5:6. కీర్తనల గ్రంథం 5:6 అండి. సగం నుంచి ఉందండి. కపటము చూపి నరహత్య జరిగించువారు అంటే పక్కా ప్లాన్తో చంపేయడం అనమాట. అంతేనా? మంచిగా నమ్మించి పెక్కువసేయడం అని అర్థం. అంతేనది. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అసహ్యము కాదు, అసహ్యులు. ఆ క్రియలు జరిగించే మనుషులు దేవునికి అసహ్యులు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ కార్యము జరిగించువారు నిత్య జీవంలోనికి ప్రవేశింపరు. ఈ కార్యం జరిగించువారు నిత్య మరణానికి పాత్రలవుతారు. మలాకీ గ్రంథం 2:16. ఫస్ట్ మీరు చదివిన రెఫరెన్స్ అదే. మలాకీ గ్రంథం 2:16. మలాకీ గ్రంథం 2:16. దీంట్లో మీకు 2 మాటలు ఉన్నాయి. అసహ్యము ఉంది, అసహ్యులు ఉంది. అసహ్యము ఏంటంటే భార్యను పరిత్యజించేవాడు. దాని కింద చూడండి. ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? బలాత్కారముతో తమ వస్త్రములను నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 61:8 చూడండి. అయిపోయిందండి. యెషయా గ్రంథం 61:8. 8వ. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఒకడు అన్యాయముగా అంటే న్యాయంగా సంపాదించుకోవచ్చా?
సంపాదించుకోవచ్చు. అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. అన్యాయముగా ఒకని సొత్తును మనం పట్టుకోవడం అనేది దేవునికి అసహ్యము, దేవునికి అసహ్యులు అలా పట్టుకునే వాళ్ళందరూ. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయిపోయింది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. మనకు కావాల్సిన మొక్క సగం నుంచే ఉంటుంది. ప్రతి పాయింట్లో కూడా సగం నుంచి ఉంటుంది. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, నీకు అసహ్యమైన దానిని జరిగించు ప్రతి వారు నిత్య జీవంలోనికి ప్రవేశింపరు. ఈ పాపము జరిగించే వారందరూ కూడా నిత్య నరకానికే పాత్రులు అవుతారని మనకి ఈ పాఠం ద్వారా మనకి అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు చెప్పండి, దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి, దేవునికి అసహ్యులు ఉన్నారు. గర్వము అనేది ఏంటి? గర్వము కలిగి ఉండేవాళ్ళు అసహ్యులు. ఇది సింపుల్ లాజిక్. రెండు కలిపి ఒకటే వస్తుంది. దాంట్లో మనం రెండు భాగాలు కూడా తీసుకుంటే ఈజీగా అర్థమైంది. అహంకారము అసహ్యమైన లక్షణం. అహంకార దృష్టి గలవారిని దేవుని అసహ్యించుకుంటాడు. అది అసహ్యులు అని అర్థం వస్తుంది. ఓకేనండి. అసహ్యము గర్వము దేవునికి అసహ్యము. అసహ్యము అహంకార దృష్టి దేవునికి అసహ్యము. అసహ్యము అన్నదమ్ములలో జగడము పుట్టించుట దేవునికి అసహ్యము. అసహ్యము కుటిలమైన మాటలు దేవునికి అసహ్యము. ఇది కీర్తన రూపంలో అండి. అసహ్యులు కపటము చూపి నరహత్య జరిగించు వారు దేవునికి అసహ్యులు. అసహ్యులు అపవిత్ర ప్రవర్తన గలవారు దేవునికి అసహ్యులు. ఈ కీర్తన రూపం వేరండి, పాట రూపం వేరు, పాటలు వేరు, కీర్తనలు వేరు. ఈ పాఠం మొత్తాన్ని ఒక పాట రూపంలో తీసుకుంటే, దేవునికి అసహ్యమైన దానిని జరిగించు ప్రతి వాడును నిత్య జీవములోనికి ప్రవేశింపడు. గర్వము దేవునికి అసహ్యమైనది, అహంకారము దేవునికి అసహ్యమైనది. మొత్తం 18 లక్షణాలు కలిపి 4 లక్షణాల్లో పెట్టారు. దుర్మార్గత దేవునికి అసహ్యమైనది, కుటిలత్వము దేవునికి అసహ్యమైనది, అపవిత్ర ప్రవర్తన దేవునికి అసహ్యమైనది, అన్యాయముగా నడుచుట దేవునికి అసహ్యమైనది, దుర్యోచనలు యోచించుట దేవునికి అసహ్యమైనది, పాపము చేయుట దేవునికి అసహ్యమైనది. పార్ట్ 2 ఉందండి మీకు. కుదిరితే సాయంకాలం కానీ వచ్చేవారం కానీ చెప్తాను. పాయింట్ మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు ప్రకటన గ్రంథంలో చివరికి మాట చెప్తున్నాడు ఏంటంటే, నాకు అసహ్యమైన దానిని జరిగించు ప్రతివాడు నిత్య జీవములోనికి ప్రవేశించడు. అసహ్యమైన దాన్ని మనం 2 భాగాలు చేసుకుంటే, దేవునికి అసహ్యమైనది మనలో ఉన్న గుణం, దాన్ని జరిగించేవారు దేవునికి అసహ్యులు. 2 ఒకటేనండి, అర్థం అవడానికి విడదీస్తున్నారు. గర్వము దేవునికి అసహ్యమైన లక్షణం, గర్వాంధులు దేవునికి అసహ్యులు. ఓకేనా? 18 లక్షణాలు అయ్యాక 8 లక్షణాలు, 26 లక్షణాలు కలిపి 8 లక్షణాలు పెట్టి పాట కూడా కంప్లీట్ అయిపోయింది. 19వ వార్షికోత్సవానికి సంబంధించిన పాట. ఈ మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి మాత్రం అసహ్యమైనది. మనుషుల్లో ఘనంగా ఉందని దేవునికి మాత్రం అది ఘనం ఇప్పటికీ కూడా కాదు. కాబట్టి దేవునికి అసహ్యమైనది మనము భూమి మీద జరిగించకుండా జాగ్రత్త పడితే ఖచ్చితంగా మనం పరలోకానికి ప్రవేశిస్తాం. లేదు దేవునికి అసహ్యమైన దాన్ని జరిగించామనుకోండి, 2వ మరణం వారి మీదకే వెళ్తుంది. ప్రకటన గ్రంథంలో 21 మళ్ళొకసారి చూసి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21-27 అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు ప్రతి వాడు నిత్య జీవములోనికి ప్రవేశింపడు. 21-8 వచనం. అసహ్యులు అందరూ మండు గుండములో పడవేయబడుదురు, ఇది 2వ మరణం. కాబట్టి దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడో తెలుసుకుని దానిని మనం అసహించుకోవాలి. మనం ఎలా అసహించుకోవాలో పార్ట్ 2లో నేర్చుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం.
ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క నీ పిల్లలకు నీకు అసహ్యమైన గుణాలు, నీ అసహ్యమైన గుణాలు కలిగిన మనుషుల లక్షణాలు నీ పిల్లలు తెలియజేసిన తండ్రి. మంచి అవకాశంతో మీ పిల్లలు చక్కగా నేర్చుకున్నారు తండ్రి. నీకు అసహ్యమైన దానిని వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకుని వాళ్ళు కూడా ఆ లక్షణాలను అసహించుకుని నివన పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రొట్టె దర్శనం తీసుకుని ముగింపు ప్రార్థన చేస్తున్నాం. అలాగేనండి, మీకు పిల్లలు చెప్పారు కదా ఈరోజు పాఠం గుర్తుంది మీకు ఏంటది? అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబం. అబ్రహాముకు సంబంధించి మీకు ఒక పాట వచ్చింది. అది అబ్రహాం జీవితం మొత్తం మీద పాట, హోల్ జీవితం అనమాట. పుట్టినప్పటి నుంచి పరదేశ్ వరకు ఉన్నదని ఒక పాట రూపంలో దాన్ని మొత్తం ఆ జీవితం మొత్తాన్ని మళ్ళీ 5 భాగాల్లో వస్తుంది పాట. మొదట ఈరోజు పిల్లలు చెప్పిన పాట ఉంది కదా, దాన్ని ఒక పాట రూపంలో రెడీ చేశాను. నేను వేస్తాను, వింటూ రొట్టె రాష్ట్రం తీసుకుని గురి ప్రార్థన చేసుకుని పిల్లలు ఇంటే పాట మీకు వచ్చేస్తుంది.
ప్రార్థన చేసుకుందామండి. అంటే మంచి 2 పాఠాలు ఉన్నాము. మనందరికీ బైబిల్ పూర్తిగా అర్థమైపోయిందంటారా? అర్థం కాదా? చాలా ఉందని మనం అనుకుంటున్నాం. మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే బైబిల్ పట్ల అంటే ఏదైనా అర్థం కాకపోతే ఇది కరెక్టే, నేను అర్థం చేసుకోవాలని మనం అనుకుంటాం. కానీ తప్పులు ఎదుకే వాళ్ళు చాలామంది ఉన్నారండి సమాజంలో. రాధా మనోహర్ దాస్ ఏదైనా రైల్లో బైబిల్ దగ్గర పెట్టుకున్నాడు. చుట్టుపక్కల అన్యులు చాలామంది కూర్చుంటారు కదా. కూర్చున్నప్పుడు ఎవరి ద్వితీయోపదేశకాండంలోను అలా చంపేయమన్నాడు, ఎలా చంపేయమన్నాడు, తల్లితో శయనించేవాడు, అత్తతో శయనించేవాడు, జంతు శయనం కానీ స్త్రీ శయనం పురుష శయనంలాగా ఉండకూడదు అని మాటలు ఉన్నాయి కదా. దానికి పనిష్మెంట్లన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు కదా, కఠినంగా ఉన్నాయి అక్కడ మాటలు. దేవుడా ఇతను దేవుడైతే ఎలాంటి చంపేయటం ఏంటండి? మనందరికీ తండ్రి అయిన దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా. దేవుడే కాదు బైబిల్ని బ్యాన్ చేయాలన్న మాట ఒక క్రైస్తవుడికి ఆ మాటలన్నీ కూడా తెలిసినాయండి. చక్కని కౌంటర్ ఇచ్చాడు. దానికి ముందు వెనక కూడా నువ్వు ఆలోచించుకోకుండా ఎందుకు చేశాడు ఆ పని, దేవుడు ఎందుకు అటువంటి కరెంటుమైన పరీక్షలు ఇచ్చాడు. అప్పుడు ఫస్ట్లో బాగా మాట్లాడాడండి ఇతను. తర్వాత అతను మాట్లాడుతుంటే తడబడిపోతున్నాడు. ఇక సమాధానం దొరకట్లేదు. అతను చెప్పినవి కరెక్ట్గానే ఉన్నాయి. ఏమండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇది మనకు అవసరం లేదు అని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాలేకపోతున్నారు, దేవుడు తెలుసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది యథార్థమైన గ్రంథం అండి అని మనకు అర్థమైపోతుంది. మనకు అర్థమైంది కాబట్టి చాలామందికి తెలియచెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటే మా తాతలు తండ్రులు అందరూ శుభ్రంగా బతికారు, పర్లాగా వెళ్ళిపోయి ఎక్కడికి చనిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు కదా. శుభ్రంగా బతికారు, ఏంటంటి మళ్ళీ ఇక్కడికి రండి అక్కడికి రండి అని మాట్లాడడం చేస్తున్నారు అనే భావన కొంతమంది. తాతల తండ్రులు మన పితృలు అయితే అప్పటికి వేస్తారు. వాళ్ళు మనము నేర్పింది ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కాబట్టి మనం ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం చెప్పేది వాళ్ళని నమ్మడానికి చాలా కష్టపడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి జ్ఞానం ఒక క్రైస్తవుడు ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠాలు కానీ ఇవన్నీ కూడా ఒక అన్యుడు అడిగినప్పుడు చెప్పగలగడానికి ఇవన్నీ మనం నేర్చుకుని అతను అడిగే ప్రశ్నలు వాళ్ళు పైన కింద చూడాల మయాన ఒక మాటను పట్టుకుని అడిగేస్తున్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దేవుడు అంత కఠినంగా ఎందుకు ఇచ్చాడు, ఆ శిక్షలు అవన్నీ పైన కింద చూపించి ఆయనకి చక్కగా సమాధానం చెప్పాడండి. పంతులు గారు అలాగండి మీరు ఎలా మాట్లాడారు, మీరు ఇలా మాట్లాడతాం కరెక్ట్ కాదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను కేసుకి వెళ్ళిపోతాం అంటున్నాడు. కేసుకి వెళ్ళిపోతాను బట్టి అతనికి కొంచెం ఏమంటే మన దేవుళ్ళు మనం ఖచ్చితంగా ప్రకటించుకోవచ్చు కదా అనే రూల్స్ ఉంది కదా. మీ దేవుళ్ళు నేను ఏమైనా చెప్తే మీ భారతాన్ని మీ భగవద్గీతను నేను నిషేధించమని లేదా బ్యాన్ చేయమని నేను చెప్పానా? మీరు చేసిన తప్పు, బైబిల్ని బ్యాన్ చేయమన్నారు. ఖచ్చితమైన సమాధానం చెప్పేవాడికి అతను మెత్తపడ్డాడండి. కానీ ఇలాంటి కౌంటర్లు వేసే వాళ్ళకి దేవుడు ఎక్కువగా అర్థమవుతాడండి. తర్వాత దేవుడి కృపలో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆకర్షణలోకి వస్తారు. మరి ఈరోజు మంచి మాటలు ఉన్నామండి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. దేవుడికి అసహ్యమైనవి చాలా ఉన్నాయి. మనం 6, 7 అనుకున్నాం. ఈ అసహ్యమైనవి కూడా మనం చేయకుండా ఉంటే మనం పరలోకం వెళ్ళిపోతాం. ఒకవేళ ఏదో ఒకటి తప్పిపోయి మనం చేసామనుకోండి ప్రవేశింపనే కఠినంగా ఉంది ఈ మాట. ఎంత చేసింది ఏమైపోతుంది, వ్యర్థమైపోతున్నట్లుగా భయం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మన భక్తిని కొనసాగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం కాక అనేక మంది అపార్థం చేసుకుంటున్నారు, కించపరుస్తున్నారు. కానీ నాయన అంతకన్నా ఇదివరకు రోజుల్లో కన్నా ఇప్పుడు నీ జ్ఞానం ఎక్కువగా నేర్చుకున్న విద్యార్థులు తయారయ్యారు తండ్రి. ఈ జ్ఞానాన్ని లోకమంతా ప్రకటించాలని నువ్వు మాకు ఇచ్చిన ఈ ఆజ్ఞను మేము నెరవేర్చుకుంటూ మేము తప్పిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీకు అసహ్యమైన కార్యాల్లో మేము చేయబెట్టకుండా అటువంటి ఆలోచనలకు మేము వెళ్లకుండా
నీకు ఇష్టమైన క్రియలు ఆత్మ ఫలాలు ఫలించాలని చెప్పావు తండ్రి. ఆత్మ ఫలం ద్వారా మేము ఎటువంటి ఫలాలు ఫలించాలో అవన్నీ కూడా మా జీవితంలో మేము ఫలిస్తే నీకు సంతోషం ఆయన. నిన్ను బాధ పెట్టే పిల్లలంగా మేము ఉండకూడదు. నిన్ను నమ్మి కూడా నిన్ను తెలుసుకుని కూడా తప్పిపోయే పరిస్థితి మాకు ఉండకూడదు తండ్రి. అటువంటి మాటలను వింటున్న మేము మమ్మల్ని మేము పవిత్రపరుచుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటించుకుంటూ మా భక్తిని మా జీవితకాలం అంతా కూడా నమ్మకంగా నీ అందుకు భయభక్తులతో కొనసాగించుకుంటూ మేమందరం కూడా నిత్య పరలోకంలో ప్రవేశించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మీకు తోడేయుండి నడిపించును గాక. ఆమేన్.